ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రం, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఏపీకి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం అంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఘనంగా జరిగిన వీరభద్రస్వామి ఉత్సవాలు. తన తల్లిదండ్రుల పేరు మీద మజ్జిగను వితరణ చేసిన వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు వెనువెంటనే తెరవాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. కొబ్బరికాయలకు కనీస ధరలు రాక రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొబ్బరి రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కొబ్బరి రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. 1000 కొబ్బరికాయలకు 8 రూపాయలు మాత్రమే ధర వస్తోందని తెలిపారు. 1000 కాయలు కోసి గుట్టగా వేయడానికి 3000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. పంట సాగుకు రైతు పెట్టిన పెట్టుబడి రావడం లేదని, తెగుళ్ల వలన దిగుబడులు బాగా తగ్గిపోయాయని, మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగా తగ్గాయని తెలిపారు. విదేశీ కొబ్బరి ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు కావడంతో దేశీయ మార్కెట్లో కొబ్బరికాయలకు ధర పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి రైతులను ఆదుకోలేదని, రాష్ట్రంలో కొబ్బరి అత్యధికంగా సాగు చేసే కోనసీమ, ఉద్దానం, పశ్చిమ గోదావరి, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ తదితర ప్రాంతాలున్నాయని తెలిపారు. జిల్లాలో కొబ్బరి రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే నాఫెడ్, ఆయిల్ ఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. 1000 కొబ్బరికాయలకు కనీస ధర రైతుకు 15,000 రూపాయలు ఇవ్వాలని, రైతుల నుండి నేరుగా కొబ్బరికాయలను సేకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లింగ్ కొబ్బరి క్వింటాల్కు 11,160 రూపాయలు, బంతి కొబ్బరి క్వింటాల్కు 12,000 రూపాయలు ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పారు. మద్దతు ధర క్వింటాల్కు 15,000 రూపాయలకు పెంచాలని కోరారు. కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనకు కొబ్బరి రైతులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు, కష్టాల్లో ఉన్నారు. గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతులు నష్టాలనే చవి చూస్తూ ఉన్నారు. అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు, ధర పెరగడం లేదు. ఈరోజు 1000 కొబ్బరికాయలకి 8,000 రూపాయలకు ధర మాత్రమే వస్తూ ఉన్నది. మరి వాళ్ళు కొబ్బరికాయలు కోసి గుట్టగా కోయడానికే 3 రూపాయల నుంచి 4 రూపాయలు రైతుకు ఖర్చు అవుతా ఉన్నది. మరి చేతికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం, అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్ళు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చవి చూస్తూ ఉన్నారు. చివరికి కొబ్బరి తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తూ ఉన్నది. అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి 11,160 రూపాయలు ధర ప్రకటించింది. అలాగే బాల్ కొబ్బరికి 12,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు. కనీసం క్వింటాల్ 15,000 రూపాయలు ధర ఉండాలి. అంటే 1000 కొబ్బరికాయలకి కనీసం 15,000 ధర ఉండాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి మార్కెట్లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కొబ్బరి రైతులు నష్టపోతున్నా సరే పట్టించుకోకపోవడం చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి నాఫెడ్, ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా, కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో కొబ్బరి రైతులు సమీకరించి ఆందోళన చేపడతాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కోనసీమ ప్రాంతంలో కానీ, ఉద్దానం ప్రాంతంలో కానీ, ఇతర కొబ్బరి పండించే ఏలూరు, అనకాపల్లి, అట్లాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో కూడా రైతులు నష్టపోతా ఉన్నారు.
అంటే దేశంలోనే ఇవాళ 4వ రాష్ట్రంగా కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి ఇట్లాంటి ప్రాంతాలు అత్యధికంగా సాగు అవుతున్న ఈ ప్రాంతంలో కొబ్బరి రైతు సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరఫున ప్రభుత్వానికి జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం మంగళవారం సందర్భంగా భక్త సుందరమైంది. వేసవి సెలవులు కావడంతో వేకువజాము నుండి వేలాది మంది భక్తులు, విద్యార్థులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు చేశారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,09,470 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. సుమారు 1,300 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. జై శ్రీరామ్. ఈరోజు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకుని స్వామివారి వద్ద గర్భాలయ దర్శనం, అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, నామకరణలు జరిపించుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామికి పూర్వాభద్ర నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా నెలవారీ పూర్వాభద్ర నక్షత్రం జరిగే కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా వివాహం కాని వాళ్ళు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, సంతానం లేని వారు కానీ అందరూ కూడా స్వామి వద్దకు వచ్చి స్వామివారి పూర్వభద్ర నక్షత్రం రోజున ఒకసారి కళ్యాణం చేసుకుని వెళ్తే తప్పనిసరిగా వాళ్ళు అభిష్టాలు తీర్నివని చెప్పేసి ఇక్కడ ఒక నానుడు ఉంది. కంపల్సరీ అందరూ కూడా అవకాశం వచ్చినప్పుడు పూర్వభద్ర నక్షత్రం రోజుని స్వామివారి సామూహికంగా అందరూ పాల్గొనవచ్చు. కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మంగళవారం వల్ల అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడం జరిగింది. ఈరోజు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదము, ఉచిత ప్రసాదము, ఎండ తీవ్రతగా ఉండడం వల్ల చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కార్యనిర్వహణ అయిన ఆకుల కొండలరావు గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎన్నికల అనంతరం ప్రధానంగా 3 జిల్లాల్లో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి గుప్తాకు సిట్ అధికారులు నివేదిక అందజేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా స్థాయి అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పలువురిని బదిలీపై నియామకం చేపట్టింది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ జూన్ 4వ తారీఖు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కులరహితంగా అన్ని కులాల వారు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారని తెలిపారు. మరలా రామరాజ్యం వస్తుందని తెలిపారు. మన ముఖ్యమంత్రిగా జగనే కొనసాగుతారని, పథకాలు కూడా యథావిధిగా అమలవుతాయని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్,
ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు, ఎక్స్చేంజ్లు, కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. తాను ఎటువంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదని సినీ నటుడు శ్రీకాంత్ తెలియజేశారు. ఇంట్లోనే ఉంటే తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వచ్చిన న్యూస్ లో వాస్తవం లేదని తెలిపారు. తన అభిమానులు ఇటువంటి అపోహలు నమ్మవద్దని తెలియజేశారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం
తొందరపడడంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మకం. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో శ్రీ 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 వీరభద్రుని మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వీరభద్ర పల్లెర మహోత్సవం అంబరానంటింది. భక్తులు భారీ స్థాయిలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వీరభద్ర స్వామికి విశేష కైంకర్యాలు జరిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం భద్రకాళి సమేత వీరభద్ర స్వామియే నమః అంటూ నామస్మరణ చేశారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. తీన్మార్, మేళ్ల తాళాలు, సన్నాయి డప్పుల మధ్య వీరభద్ర స్వామికి ఉత్సవాలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో పట్టణ వీధులలో స్వామివారి ఊరేగింపు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి కుటుంబానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కిరాణా వర్తకులు కొల్లేపర ఆనంద్ నెల రోజులకు సరిపడే పచారీ సరుకులు అందజేశారు. ఆనంద్ మాతృమూర్తి స్వర్గీయ ధనలక్ష్మి పేరు మీద వితరణ చేశారు. ఈ సందర్భంగా కొల్లేపర ఆనంద్ సేవలను పలువురు కొనియాడారు. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి గుడి వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ తల్లిదండ్రులైన కీర్తిశేషులు వలవల నాగభూషణం, వలవల నాగమణి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు. మహంకాళి హరి ద్రవ్య సహకారంతో మజ్జిగను ప్రయాణికులకు బాటసారులకు అందజేశారు. బస్సుల్లో, ఆటోల్లో, బండ్లపై వెళ్లే ప్రయాణికులు దాహార్తిని తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు, మేడిచర్ల రవి, దుర్గారావు చౌదరి, కొత్తపల్లి సురేష్, దివార్, మద్దిపాటి శ్రీను, బడేటి పవన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రం మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఏపీకి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం అంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఘనంగా జరిగిన వీరభద్రస్వామి ఉత్సవాలు.
తన తల్లిదండ్రుల పేరు మీద మజ్జిగను వితరణ చేసిన వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు వెనువెంటనే తెరవాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.